భయపడతా భయపడతా బతికితే 2 ఏళ్ళు ఎక్కువ బతకం. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అప్పులు 10 లక్షల కోట్లు, బకాయిలు 2,29,000 కోట్లు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన, ఒక ప్రజా కంటక పరిపాలన. అయితే ఇదేదో నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడటంలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 16 నెలల ముందు, అక్షరాల 16 నెలల ముందు ఇది ఒక ప్రజా కంటక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని నిలదీసి ఉద్యమించి ఈదుల్లోకి వచ్చి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా తమ్ముడు కానీ, ఆఖరికి నా భార్య, నా కుమార్తెలు కానీ, నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు ఆ యొక్క దుర్మార్గపు దమన నీతితో కేసులు పెట్టించుకున్నాం, వేధించుకున్నాం. అయినా కూడా ఎక్కడ తగ్గల. సోషల్ మీడియా వేధింపులకి, టెలిఫోన్ కాల్ బెదిరింపులకి, పోలీస్ కేసులకి ఎక్కడా కూడా తగ్గల. నా ఉద్దేశం ఒకటే, భయపడతా బతికితే 2 ఏళ్ళు ఎక్కువ బతకం. తెగించి మనకు నచ్చినట్టు బతికితే 2 ఏళ్ళు తక్కువ బతకం. దాన్ని నమ్మాం. అందుకే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఆనాడే చెప్పా ప్రజాకంటక పరిపాలన అని చెప్పని. మరి ఈనాడు ఏదైతే చంద్రబాబు గారు చేసి బెల్లగొట్టగుద్ది కేశవన్న 1.5 నిమిషం అంతే. ఈనాడు ఈ మహానాడు వేదిక సాక్షిగా రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులందరికీ పిలుపునిస్తూ ఉన్నా. నా మాటలు కొంతమందిని బాధ పెట్టొచ్చు, దాన్ని నేనేం చేయలేను. నా మనసులో ఏముంటే అదే మాట్లాడతా. నా కుట్రలు తెలియవు, కుతంత్రాలు తెలియవు. తెలిసిందల్లా నేను నమ్ముకున్నటువంటి నాయకుడు బాగుండాలా, నా పరిధిలో నాయకుడు నష్టం జరగకూడదని. మే శాసనసభ్యులు చెప్పేది ఏంటంటే, మనం అందరం ఎమ్మెల్యేలు అయ్యామంటే దానికి కారణం 2. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనకు బీఫారం ఇస్తే నియోజకవర్గంలో పార్టీ జెండా మోసే కార్యకర్తలు మనల్ని భుజాల మీద పెట్టుకుని మోస్తే ప్రజలు బాబు గారి నాయకత్వం కావాలని కోరుకుంటే మనం ఎమ్మెల్యేలు అయ్యాం. మనం కూడా కష్టపడ్డాం, లేదని నేను చెప్పటంలే. కానీ ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన మనం దైవం సంబూత్రం కాదు. ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అవకాశం